నుంచి ఆయన సహాయ చెయ్యి అంటాడు. చెయ్యి ఉన్నాగా ఆ ధైర్యం. అలాగే చనిపోయిన ఆయన కూడా తన స్ఫూర్తినిచ్చాడు. ఒక లేడీ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళాము. అమ్మ పార్వతి గారు చూస్తుంది, ఏదన్నా ప్రైజ్ ఉండమంటే నీకు ఏమన్నా అక్కయ్యా చెల్లెలా నీకు ఏం పని లేదా అన్న. కాబట్టి కుటుంబంలో కళాకారులు ఎన్ని కుటుంబం పెట్టుకున్నాం వాళ్ళంటే కళ అభిమానం. నాగేశ్వర కళను ఆరాధిస్తున్నాం. అలాగే కళారాధన అంతే, దానికి వెలుగులు తక్కువ. కాబట్టి అప్పటి నుంచి ఇలా చేస్తూ అయితే పొలం ఉన్నారంటే ఒక ఎత్తు సరిపోదు, జోడెద్దులు కావాలి. నాకు ఇంకో 2 ఎద్దు మురళీకృష్ణ గారు ఒక చోటు మేము ఎక్కడికి పోయా తిరగడం పని ఏం పని లేదు. ఎందుకంటే వాళ్ళ జిల్లా ఆమె ప్రకాశం జిల్లా ఆమె, అక్కడే పుట్టారు. ఆయన మార్కాపురం. కాబట్టి ఆహ్వానం మన్నించి షార్ట్ ఫిల్మ్ మాకు 20 వచ్చినాయి. దాని గురించి కూడా చెప్తాను తర్వాత. పాటలు కొట్టుకుని తర్వాత అందరికీ బయట డిస్కషన్ ఉంటుంది. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈనాటి ఇంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్న మా చిత్తజల్లి ప్రసాద్ గారికి ముందుగా నా అభినందనలు. అంటే ఎక్కడ కూడా శ్రమ పడకుండా 100% చేయాలి అని ఒక ధీమాతో చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన ప్రసాద్ ఒకరు లేకపోవడం అనేది అందరికీ బాధ. నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన బాధ. ఆయన ఉండి ఇంకా వేరుగా ఉండేదనేది ఒక ఆలోచన. వారు ఎక్కడున్నా వారి అప్పుడు శాంతి జరగాలి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మా పెద్దన్న ఎల్ఎన్కి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వారు చాలా మంచి దాత. ఇంజనీరింగ్ కాలేజీలో చాలామందికి ఫ్రీగా సీట్లు ఇచ్చి నేను చాలామంది చదివించిన ఆయన దగ్గర. మంచి అన్నం. మా ఊరు మా ఇద్దరు బ్యాచ్మెంట్స్. అప్పటి నుండి మన సినిమాలు కూడా చాలా సినిమాలు షూటింగ్ చేసినాం అక్కడ. మాకు గొప్ప విషయం ఏంటంటే మేము సినిమా షూటింగ్ ఇస్తే రెంటల్ తీసుకోడు, ప్లస్ భోజనాలు కూడా పెడతాడు అన్న. అంత మంచి మనసు అన్న. చాలా సినిమాలు ఇచ్చిన, శ్రీకాంత్ సినిమా, చాలా సముద్ర, చాలా మందికి నేను పంపించి చేయించిన. అన్న మీరు అట్లాగే ఎప్పుడు మా సినిమాలు మా ఇండస్ట్రీని ఆశీర్వదించాలి, షూటింగ్లకు ఇవ్వాలి మీ కాలేజ్. థ్యాంక్ యూ అన్న. అలాగే మా డైరెక్టర్ విక్రమాదిత్య గారు నాకు కూడా చాలా 25 సంవత్సరాలు తెలిసి వారు కూడా ఇండస్ట్రీ అప్పటి నుంచి కష్టపడుతుంది సినిమాలు చేస్తున్నాను. నేను దాదాపు మన జాతీయతో నేను 40 సినిమాలు అయినాయి. అలాగా కష్టపడే వ్యక్తి మనస్తత్వం ఉన్న